శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వైకుంఠ ద్వార దర్శనం తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ దిగ్గజం కొత్త శిఖరాలకు చేరనుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 1772.08 కోట్ల విలువైన పెట్టుబడితో అమరావతిలో అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. మహిళల వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణ్పై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆమెకి 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, సొంత జిల్లా కడపలో 1000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్పై సజ్జనార్ అసహనం వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో వీరికి చెందిన 11 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దీనిని ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్న సజ్జనార్ వీళ్ళేం సెలబ్రిటీలు అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేపట్టింది. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఎన్నికల సమయంలో సోదాలు సహజమని, ఎవరి ఇంట్లో అయినా అధికారులు తనిఖీలు చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ సంస్థ ద్వారా డిసెంబర్ 19 నుంచి 21 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీధి కుక్కల కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యా సంస్థలు, బస్, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నౌకాదళంలో అమెరికాతో పోటీ పడేందుకు చైనా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తుంది. ఇందులో భాగంగా అత్యున్నత న్యాయస్థానం కలిగిన ఫ్యూజియాన్ యుద్ధ నౌకను ప్రారంభించింది. ఈ విమాన వాహన నౌకను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్తో చర్చించినట్లు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. నేడు కత్రినా 12 బాబుకు జన్మనిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని పంచుకుంటూ విక్కీ కౌశల్ పోస్ట్ పెట్టారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.